నమస్కారం సార్. నమస్తే మేడం. ఈ రోజు ప్రేక్షక లోకానికి పర్వదినం, ఒక పండగ రోజు లాంటిది. ఎందుకంటే గతంలో మన జిగేల్ రాణి అందరూ ఎంత సర్వీస్ చేశారో, ఎంత సంఘ సేవ చేశారో మీ అందరూ చూసే ఉన్నారు. మరి అలాంటి జిగేల్ రాణి గురించి ప్రపంచ దేశాలన్నీ కొట్టుకున్నాయి, కానీ చివరాఖరికి కంబోడియా గెలిచింది. జిగేల్ రాణిని కంబోడియా గెలుచుకుంది. వాళ్ళ ప్రభుత్వ సర్వీస్ లో వాళ్ళని పెట్టుకోవాలనుకుంది. ఎవరికి ఏ శాఖ ఇవ్వాలో తెలియక ఇబ్బంది పడి మళ్ళీ మన దగ్గరికి వచ్చి మీరే వాళ్ళకి శాఖలు కేటాయించండి అని చెప్పింది. సో కంబోడియా నుంచి డొమటక సిటో గారు ఇక్కడికి వచ్చారు, కంబోడియా ప్రతినిధి. వారిని ఇప్పుడు మీ ముందు ప్రవేశపెడతాను. డొమటక సిటో గారు. అమ్మయ్యా, మా దగ్గర జిగేల్ రాణులు చాలా మంది ఉన్నారు. ఒక్కొక్కళ్ళు ఈ రోజు మీ ముందుకు రాబోతున్నారు. ముందుగా మన ముందుకు రాబోతున్నటువంటి జిగేల్ రాణి బావలు సయ్యా బావలు సయ్యా సై రింబోలా 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 రింబోలా. ఎంత బాగా చెప్పిందండి. ఏమిటా డెప్త్ ఏంటి అసలు అర్థం కాదు. ఈ రోజుల్లో సొంత అత్త కూతురు కూడా ఎవరిని బావా అని పిలవటంలే. ఇలాంటి రోజుల్లో ఆవిడ అందరినీ కలుపుకెళ్ళిపోతుంటూ పరిచయం లేకపోయినా బావా బావా సయ్యా అని పిలుస్తూ మీకు ఒక మరదలుంది సుమా, మానవ సంబంధాలని గట్టిపరుస్తూ ముందుకెళ్ళిపోతుంది. కాబట్టి ఈ జిగేల్ రాణికి మానవ సంబంధాల శాఖ కేటాయిస్తున్నాం. కంబోడియాకి మంచి పేరు తీసుకురావాలి మీరు. తర్వాత ఇంకొక మడత కాజా లాంటి జిగేల్ రాణి రాబోతుంది. ఆకలేస్తే అన్నం పెడతా, అరిసొస్తే ఆయిల్ పెడతా, మూడొస్తే ముద్దులు పెడతా చిన్నోడా. ఇంత దారుణం. నీళ్ళని బాగున్నాడు, నీళ్ళలోంచి బయటకు వచ్చినట్టు బీభత్సంగా ఉన్నాడు. భయం వేసింది నాకు ఒక్కరిసేపు. దీని అర్థం ఏంటి? అడగందే అమ్మాయినా అన్నం పెట్టదు. ఈవిడేముంది, ఆకలేస్తే అన్నం పెడతా, అలిసి వస్తే ఆయిలు పెడతా. ఎవరండి ఆకలేసేది అలిసిపోయేది? పౌరులు. పౌరులు తిరగాలంటే బండి ఉండాలి, కాబట్టి బండికి ఇంత ఆయిల్ కూడా ఇస్తానని చెప్పింది ఆవిడ. అంటే ఇప్పుడు ఎంత బాగా చెప్పింది. ఆ దేశ ప్రజల తాలూకా ఆకలిని తీరుస్తాను, పౌరులకు ఏం కావాలో అన్ని సరఫరా చేస్తుందట ఈవిడ. అందుకే ఈవిడికి మనం ఏ శాఖ ఇస్తున్నాం? పౌర సరఫరాల శాఖ. అంతేకాకుండా కొద్దిగా మనిషి చూడడానికి భారీగా ఉంది కాబట్టి భారీ పరిశ్రమల శాఖ కూడా నీకు ఇస్తున్నాం. బాగా చూసుకోవాలి అక్కడ కంబోడియా వాళ్ళు. తర్వాత ఇప్పుడు ఒక బందర్లో డూ లాంటి జిగేల్ రాణి ఇంకో అమ్మాయి వస్తుంది. అమ్మాయి జిగేల్ రాణి. ఎంత చక్కగా చెప్పిందండి. ఈ రోజుల్లో ఇలాంటి విషయాన్ని ఎవరన్నా చెప్తారండి? అసలు ఈ జిగేల్ రాణి ఒక అడుగు ముందుకేసి గుగ్గు గుగ్గు గుడిసుంది, మమ్మమ్మమ్మ మంచం ఉంది, హృదయాన్ని అత్తుకున్నట్లేదు. మనిషికి ఏం కావాలి? ఉండడానికి ఒక ఇల్లు కావాలి. ఇల్లు ఉంటే సరిపోతుందా? నేల మీద పడుకోలేంగా, మంచం కూడా కావాలి. ఎంత అవగాహన ఉందండి. గుడిసి అంటే ఏమిటి? ఇల్లు. ఇల్లు అంటే ఏమిటి? గృహం. అంటే గృహం లేని వాళ్ళకి గృహాలు కట్టిస్తాను అని చెప్పింది. గృహం మీద ఇంత చక్కటి అవగాహన ఉన్న ఈవిడికి గృహ నిర్మాణ శాఖ. గృహం నిర్మాణ శాఖ. గృహ నిర్మాణ శాఖని కేటాయిస్తున్నాం. మీరు చాలా చక్కగా సమర్థవంతంగా దాన్ని మీరు పరిపాలించాలి. ఏమండి డొమటక సిటో గారు, చెప్పండి. తెలుసు మీకు బాగా నచ్చింది ఈవిడికి ఆ శాఖ ఇవ్వాలని మీరు కన్ఫర్మ్ అయిపోయారు. ఇప్పుడు మన ముందుకి ఇంకొక ఆవిడ వస్తుంది, మడత కాజా లాంటి జిగేల్ రాణి.
ఏంటో తెలుసు. వారు ఫీల్ అవుతారు. మా వాళ్ళని పొగుడుతున్నాను కాదు కానండి, పూర్వజన్మ సుకృతమై ఉంటుంది నిజంగా. ఏం చెప్పింది? వంగ తోట మలుపు కాడ కొంగు బట్టి లాగాడు. అతగాడు అక్కడే ఎందుకు లాగాలండి? ఆయన లాగుతాడని తెలుసు. ఈ పిల్ల అక్కడే ఎందుకుంది? ఏదైనా తోటే అంటే ఏంటి? వ్యవసాయం చేయమంటుంది ఆవిడ. వ్యవసాయ శాఖ ఇచ్చేయడం గ్యారంటీ. వారికి పెట్టాలి. ఏమంటారు డుమ్మటకి సీటో గారు? ఆయన కూడా 25 ఎకరాలు ఉందట, బాగా చూసుకుంటుందని చెప్తున్నారు. ఓకే, మీరు వెళ్ళొచ్చండి. ఇంకా తర్వాత మన ముందుకి రాబోతోందండి పూతరేకు లాంటి మరో జిగేల్ రాని. అమ్మా జిగేల్. నువ్వు చెప్పగానే చెప్తావు దొంగ. ఈ ఊర్లన్నీ ఎందుకు తిరిగిందట? ఈవిడికి పర్యాటకం అంటే ఇష్టం, టూరిజం అంటే ఇష్టం కాబట్టి అన్ని ఊర్లు తిరిగింది. అక్కడ పర్యాటకాన్ని చూసింది, వాటి అభివృద్ధిని చూసింది. కాబట్టి ఈవిడికి పర్యాటక శాఖని ఈవిడికి కేటాయిస్తున్నా. రవాణా శాఖ లేదా? మేడం గారు అడుగుతున్నారు కాబట్టి మీకు రవాణా శాఖ కూడా ప్రత్యేకించి రికమెండేషన్ మీద మీకు ఇస్తున్నాం. ప్రత్యేకించి కంబోడియాలో ఈ శాఖలను సమర్థవంతంగా నిర్వర్తించాలి. సరే పూతరేకు, మీరేమంటారు మా పూతరేకు గురించి? ఓహో, నేను అదే అనుకున్నానని చెప్తున్నారు. ఇక నువ్వు వెళ్ళొచ్చు. తర్వాత ఇంకో పకోడీ లాంటి జిగేల్ రాని రెడీ. అమ్మా పకోడీ. సేమ్ కలర్. చాలా బాగా చెప్పింది. ఏం చెప్పింది? వాడు ఎవడో గానీ కమ్మలు పెడతానన్నాడు, తర్వాత చెవిదిద్దులేవో పెడతా అన్నాడు, ముక్కు పుడక పెడతానన్నాడు, ఇలా పెడతా అన్నాడు. ఏమిటి? పెట్టుబడులు పెడతానని చెప్పాడు వాడు. పెట్టుబడులు ఎక్కడ పెడతారు? వ్యాపారం అంటే ఏంటి? వాణిజ్యం. కాబట్టి వాణిజ్యం మీద ఇవిడికి అవగాహన ఉంది. వాడు ఎవడెవడో కమ్మలవన్నీ పెడతాడు, వాటిని ఎలా ఉపయోగించాలి, ఎలా పెంచాలని వాళ్ళ అమ్మకి చెప్పింది. కాబట్టి ఈవిడికి కంబోడియా దేశంలో వాణిజ్య శాఖ మంత్రి పకోడీ. థ్యాంక్ యూ అండి, మీ ఇచ్చిన బాధ్యతని సమర్థవంతంగా నిర్వహిస్తాను. సమర్థవంతంగా నిర్వహిస్తారంట. నా కాళ్ళకు మీ దండాలు. ఇప్పుడు తర్వాత మన ముందుకు రాబోతున్న ఇంకొక జిగేల్ రాని ఉందండి, మంచి మడత కాజా లాంటి జిగేల్ రాని. అమ్మా జిగేల్. మీరు కూర్చోండి దయచేసి. ఇప్పుడు కూడా పెద్దవాళ్ళని అలా నించోబెట్టకూడదు, ఓకేనా? నాగుపాము కాటేసింది అని ఈ రోజులో చీమ కుడితేనే అంటాం, చంపేస్తాం, చీమని చంపేస్తాం, ఓ తెగ బాధపడిపోతుంటాం. కానీ ఈవిడే ఉంది, నాగుపాము కాటేసింది, సమ్మగా ఉందట. పాము కాటేసింది అని చంపేయకూడదండి, దాన్ని కూడా చీమలాగే ఒక దోమలాగే మనం పరిగణించాలి. చీమను దోమను చంపేస్తున్నాం, వాటిని చంపకూడదు. ఈ పాము ఎక్కడ ఉంటుంది? ఎక్కువగా అడవుల్లో ఉంటుంది. అంటే పాము వన్యప్రాణే కదా, చూడడానికి ఈవిడు కూడా వన్యప్రాణిలాగే ఉంటుంది. అంటే వన్యప్రాణులను కాపాడమంటుంది కాబట్టి ఈవిడికి వన్యప్రాణుల సంరక్షణ శాఖ. అటవీ శాఖ లేదా? అటవీ శాఖే అనుకోండి మేడం, అందులో చిన్న సెక్టు. తర్వాత ఇంకొక మంచి జిగేల్ రాని ఉందండి. అమ్మా జిగేల్. చీకటిలో మల్లె తోట వెనకాల, మసక చీకటిలో మల్లె తోట వెనకాల, మా పటేల కలుసుకో, నీ మనసైనది దొరుకుతుంది, మనసైనది దొరుకుతుంది. దుమ్మకటకి సీటో గారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, మీ భాషకి దగ్గరలో ఉన్నట్టుంది ఆ పాట. చాలా బాగుంది నిజంగా. మా జిగేల్ రాని ఎంత చక్కగా చెప్పింది తెలుసా అండి? మసక చీకటిలో మల్లి తోట వెనకాల ఇది రమ్మంది. చీకటి అంటే ఏంటి? కరెంటు పోయింది కాబట్టి మల్లి తోట వెనక్కి రమ్మంది. అక్కడికి రావాలంటే వెలుతురు కావాలిగా, నీకు మనసైనది దొరుకుతుంది అంది. చీకట్లో ఎవరికైనా ఏం కావాలండి? లైట్ కావాలి, అది నా దగ్గర ఉంది.
నేను ఇస్తా అని చెప్పింది కాబట్టి ఈ జిగేల్ రాణికి మీరు విద్యుత్ శాఖని కేటాయించారు. ఓకే తప్పకుండా ఇచ్చేస్తా ఉంటాను. థ్యాంక్ యూ దొంగ ఇప్పటికి 2 శాఖలు కొట్టేసి. అమ్మ జిగేల్ రాణి అందరూ ముందుకు వస్తే ఒకసారి డొమోటికర్ సీటో గారు మీ అందరి చేత ప్రమాణ స్వీకారం చేయించి కంబోడియా తీసుకెళ్తారు. రావాలి అందరూ వరుసలో నిలబడండి. మీరు ఆ చివరికి వచ్చేసేయండి, మీరు మధ్యలోకి వచ్చేసేయండి. ఒక్కసారి డొమోటికర్ సీటో గారు కంబోడియా భాషలో మీ అందరి చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారు. చేతులు ఎత్తండి. 1 2 3 ఇప్పుడు డొమోటికర్ సీటో అని మీ జాతీయ గీతం వేస్తారు. మీరు దాంతో పాటు వాళ్ళు మీ కంబోడియా తీసుకు. ఓకే ఎక్స్ట్రా జబర్దస్త్ గుసగుసలే గున్నమ్మ వెళ్ళు అన్ని రుసరుసలే కన్నే చూపుల్లో ఎదకొరిగి ఎన్నో బింకాల. నీకు లైలా మజ్ను, సలీం అనార్కలి, దేవదాసు, పార్వతి వీళ్ళు తెలుసా నీకు? వీళ్ళంతా ఎవరు? నీ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్? నో నేను మరీ అంత పాతవాడిని కాదురా. వాళ్ళందరూ గొప్ప ప్రేమికులు. మనం గొప్ప స్కిట్లు చేయలేకపోయినా గొప్ప ప్రేమికులుగా పేరు తెచ్చుకుందాం. నాకు ఎందుకో చాలా టెన్షన్ గా ఉందిరా. ఎందుకు రాక్? నేను నీకంటే వయసులో 2 ఏళ్ళు చిన్నోడేమో. ముసలాళ్ళు పిల్లలతో సమానం కదా. అయ్యో రాక్స్ 2 ఏళ్ళు కాదు 4 ఏళ్ళు కదా. 2 ఏళ్ళు అన్నందుకే అందరూ తిట్టుకుంటున్నారు. 4 ఏళ్ళు అంటే పాతేస్తారు ఇక్కడే నన్ను. అది సరే రాక్స్, ప్రేమించుకుని 9 ఇయర్స్ అవుతుంది. ఒక ముద్దు, ఒక ముచ్చట ఏం లేదు. నో, అన్ని పెళ్ళైన తర్వాతే. ఈవిడ సొమ్మేం పోయిందండి. స్కిట్ అయిపోగానే కామ్గా ఇంటికి వెళ్ళిపోతాను. నేను ఇంటికి వెళ్ళొద్దు. మా ఆవిడ ఎద్దును కొట్టినట్టు కొడుతుంది. దినెక్కుతా కసక్కుర్రో దినెక్కుతా కసక్కుర్రో. సార్ ఇక్కడ దినక్కుతా నేనే కసక్కురు. ప్రాబ్లం ఏంటో చెప్పు. నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను సార్. 9 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నాము. రే, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నువ్వు ఫుట్పాత్ మీదకి వచ్చేస్తావా? సంఖ్యలు అయిపోతావా? సార్ అలాగంటే ఎలా సార్? ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకుపోయే అమ్మాయిని ఇంకొకరు ప్రేమించాలి. ఆ. ఆ ప్రేమించిన తర్వాత బ్రేకప్ అవ్వాలి. ఆ బ్రేకప్ అయిన అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకుంటే నువ్వు కింగ్. ఈ విషయం అమ్మాయికి తెలితే నువ్వు బొంగు. నేను ప్రేమించిన అమ్మాయి ఇంకొకరిని ప్రేమించి బ్రేకప్ అయిపోయి నేను పెళ్లి చేసుకుంటే నాకు కలిసి వస్తుందంట. అవును. అంటే ఈ అమ్మాయిని ఎవరైనా మంచి బెప్పంగాని చూసి అంటగట్ట. మీకన్నా బెప్పం ఎవరున్నారు? ఓ సుకుమారి ఓ శృంగారి నాగలంగారిని. బెప్పంగాడు అనుకుంటే ఏకంగా లప్పంగాడే వచ్చాడు ఇక్కడికి. డార్లింగ్, నువ్వు అర్జెంట్గా ఇక్కడ బస్ స్టాప్కి వచ్చేస్తే మన ఇద్దరం చక్క పిడత కింద పప్పు తిందాం. ఇక్కడ దా. వచ్చేలోపు మనం ఒక లవ్ లెటర్ రాసి పడేస్తే వీడికి పని అయిపోద్ది. ఏమండి, మీరు చాలా బాగుంటారు. మీలాంటి అందాన్ని నేను అసలు ఎక్కడా ఇంతవరకు చూడలేదు. మీ కండలు చాలా బాగుంటాయి. మీ రింగుల జుట్టు అది కూడా బాగుంటది. పెళ్ళి అంటూ చేసుకుంటే మిమ్మల్నే చేసుకుంటాను, లేకపోతే చచ్చిపోతాను. హాయ్ రాక్, ఏం రాస్తున్నావు? ఏం లేదురా, నెక్స్ట్ స్కిట్ లో పంచులు రాస్తున్నాను. ఎందుకు అలా నవ్వుతున్నావు? పని చేసావు కదా అందుకే నవ్వుతున్నా. నువ్వు కాదు, వాళ్ళు నవ్వాలి. ఏంటి అక్కడ? వాట్ ఈస్ దిస్? హే, లవ్ లెటర్. నిన్ను నేను ప్రేమిస్తున్నాను. ఎగ్జిట్ నెంబర్ 14. తెలుగులో రాస్తే ఏదో తెంగర భాషలో చదువుతాడు ఏంటి? హే, ఎవర్రా నాకు ఈ లవ్ లెటర్ ఇచ్చింది? నువ్వా? అందంగా ఉంటే మనుషులు తినేస్తారా మీరు? కొరికి నంగేస్తారా మీరు? నేను రాయలేదు. ఏయ్, మామిడి పండులా ఉన్నానని కొరికి మింగేస్తారా? నేను రాయలేదు. Silent, you. నేను మాట్లాడతాను. చూడు రాక్, నేను ప్రేమించడానికి ట్రై చేస్తున్నా అంటున్నాడు. నువ్వు ట్రై చేయలేదురా, వాడే నవ్వించడానికి ట్రై చేస్తున్నాడు. సార్, గురుగారు నమస్తే సార్. అందంగా ఉందో లవ్ లెటర్ రాసింది, ప్రేమించవచ్చు కదా. నచ్చకపోతే రేపు మీరు బ్రేకప్ అయిపోదురు. కానీ నువ్వెవడరా? బ్రోకర్వా? ఏమంటున్నాడు రాక్? ఏదో అంటున్నాడు, తోకలో పిచ్చోళ్ళలో ఉన్నాడు. 1000 కోట్లు ఆస్తున్నాయంట. వెళ్దామా? పదరా వెళ్దాం. రే, అయిపోయాడు. ఇట్రా.
మీరు చాలా బాగుంటారు, మీలాంటి అందం ఇప్పటి వరకు నేను చూడలేదు. పెళ్లి చేసుకుంటే మిమ్మల్నే చేసుకుంటాను, లేకపోతే చచ్చిపోతాను. ఇదేంట్రా లాస్ట్ లో అందమైన అమ్మాయి కనపడంగానే ఇలా లవ్ లెటర్లు ఇచ్చేయడమేనా? అది నువ్వెందుకు కోపడుతున్నావు? చూస్తావా? ఇది మనిషి చెరుకు మిషన్ ఇలా నొక్కేసింది. చూడండి రోజా మ్యామ్ పక్కన గర్ల్ ఫ్రెండ్ పెట్టుకుని ఇంకో అమ్మాయికి లెటర్ రాశాడు. అయ్యో అది కాదు డార్లింగ్, నిజంగానే మాట్లాడకు, నువ్వు అసలు మాట్లాడకు, నీతో బ్రేకప్. అయ్యో బంగారం, అది కాదు బంగారం, బుంగమూతి పెట్టింది. అయ్యో చిచ్చి అలా కాదురా. నువ్వేంటి ఇప్పుడు నాతో బ్రేకప్ ఇచ్చి వెళ్ళిపోతావా నువ్వు? అవును. ఎక్కడికి వెళ్ళిపోతావు? నాకన్నా అందమైన మగోడు ఎక్కడ నీకు దొరకడు. ఎందుకు దొరకడు? ఏ 1000 కోట్లు ఉన్నాడో 1000 ఎకర్లు ఉన్నారో Hello. 100 కార్లు ఉన్నాడో దొరుకుతాడు. హే యు బేబీ. హే సారీ రా, నిన్న నేను అనరా అని మాట్లాడినాను. నిన్న మా పాప ఏం చెప్పారు తెలుసా? నేను ప్రేమించే అమ్మాయి కంటే నన్ను ప్రేమించే అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నాకన్నా అదృష్టవంతుడు ఎవరు లేరన్నారు. వాడు కాదురా పప్ప, నువ్వే పప్పవి. ఎగ్ పప్పు తింటావా? ఇది పప్పలే తింటాయి మరి. అవును బేబీ, నీ పేరేంటి? లప్ లపం. ఒక లప్పంగాడు అనుకుని డబల్ లప్పంగాడు దొరికాడు నాకు. వీళ్ళు ప్రేమించుకున్నది చాలు, ఇంకా ఈజీగా ఎడగొట్టేయచ్చు. నీ షర్ట్ చాలా బాగుంది బేబీ. ఏయ్ మీ ఇద్దరం 9 ఏళ్ళ నుంచి ప్రేమించుకుంటాం తెలుసా? కావాలంటే మా దగ్గర ఆధారాలే కాదు, తన ఆధార్ కార్డు కూడా ఇదిగో చూపిస్తున్నాను చూడు. ట్యాంక్ బండి మీద ఐసు నేను, కేబిఆర్ పార్క్ లో ఐసు నేను, గోల్కొండ దగ్గర ఐసు నేను, కృష్ణకాంత్ పార్క్ పొదల్లో. చూపించు. పొదలంటే చూస్తావేంట్రా నువ్వు? బేబీ అతనితో మాట్లాడి మన ఐసు. ఈ ఐసు నాకు, పుల్ల నీకు. స్వామి ఈ పెట్ట చేసుకుందనుకో రోడ్డు మీదకి వచ్చేస్తది. కోటేశ్వరుడు అవ్వలేదు ఇది. స్వామి ఏంటి పెట్ట ప్రేమించడం ఏంటి? ఏ పొట్టి ఫెలో, వాడి స్వామీజీ కాదు. నేను నాకు 100 కార్లు నేను చెప్పాను కదా, ఒక 90 కార్లో నేను 90 వేసుకుని 90 పిల్లలు గుద్దేసి అప్పటి నుంచి వాడు పిచ్చోడు అయిపోయాడు. నువ్వు చాలా ప్రమాదంలో ఉన్నావు తెలుసా? ఇప్పుడు ప్రమాదంలో ఉన్నది నేను కాదురా, నువ్వే. దినక్కుతా కసక్కురో. బిడ్డ ఇది నా అడ్డ. ఎక్స్ట్రా జబర్దస్త్. ముద్దులాట ఇతరాడే ముద్దులాట మధ్యలో ఎవడొస్తే ఎంతట. నమస్తే మేడం. నమస్తే సార్. ఈ రోజు నా టీమ్ లో ఒక పెద్ద ఆర్టిస్ట్ వస్తుంది అనుకుంటే ఏదో అనుకున్నాను, మరి ఎంత పెద్ద ఆర్టిస్ట్ వస్తుందని ఇప్పుడే తెలిసింది నాకు. మనము టూర్ వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం కదా. అవును. ఇప్పుడు వెళ్దాం ఆ టూర్. వెళ్దాం. పైగా మనం చాలా రోజులు అయిపోయింది ఊటీ ఎయిర్పోర్ట్ నుంచి బయటకు రాక అక్కడ హోటల్ ఉంది కదా, అక్కడ మైసూర్ బజ్జీ తిని అలా వెళ్దాం మనం. వద్దండి, అక్కడ పూరి చాలా బాగుంటది, పూరి తిని వెళ్దాం. ఏం బాగుంటది? మైసూర్ బజ్జీ బాగుంటది, అదే తిని బయటికి వెళ్దాం. లేదండి, పూరి బాగుంటది. మైసూర్ బజ్జీ పూరి ఏమన్నా మీ అయ్యేస్తాడా అక్కడ? పూరి అని సార్లు అంటున్నావు. బాగుంటాయి ఏమన్నా మీ అయ్యేస్తాడా? పూరియే తినాలి. నేను పూరియే తినాలి. కొట్టుకుంటారా ఏంటి ఇప్పుడు? ఏమైంది? ఒక మగవాడికి అన్యాయం జరిగింది ఈ రోజు ఇక్కడ. నువ్వెందుకు బాధపడుతున్నావు? ఇది ఒక ఇంటి సమస్య కాదు, ఒక మొగుడికి పెళ్ళానికి జరిగిన యుద్ధం. ఊర్లో ఉన్న మగవాళ్ళందరికీ అవమానం జరిగింది. ఈ రోజు పెళ్ళాలో మొగుళ్ళో తేలిపోవాలి. మనమే తేలిపోతాం. ఏదో ఒకటి చెయ్యాలి. చేద్దాం. వెళ్ళాలో తగ్గేదే లేదు. ఏం చేద్దాం? ఒక్క గుద్దండి. ఎంతవరకు గొడవ వచ్చింది కాబట్టి మన అల్కాపూర్ టౌన్షిప్ లో ఉన్న మన మొగుడు పెళ్ళాల మధ్యలో ఒక యుద్ధం జరగాల్సింది. అది ఒక ఆట రూపంలో జరగాలి. ఈ మధ్య చాలా మంచి క్రేజీ ఉంది కాబట్టి మొగుడు పెళ్ళాల మధ్యలో క్రికెట్ మ్యాచ్ పెడదాం. క్రికెట్ ఎలాగ ఆడతారో తెలుసా నీకు? MS ధోనికి బ్యాటింగ్ నేర్పింది ఎవరో తెలుసా? ఎవరు? వాళ్ళ కోచ్.
మీకే చాయిస్ ఇచ్చేస్తున్నాం. మీ టీం పేరు మీరే పెట్టుకోండి. మా టీం పేరు తారనాక తారాజుబులు. అది షూట్ అవ్వలేదు. తారు నాకు తారు డబ్బాలని పెట్టుకోండి. మా టీం పేరేంటో తెలుసా? అల్కాపూర్ అందగాళ్ళు. అది షూట్ అవ్వలేదు కానీ అల్కాపూర్ పుల్కాగాళ్ళు అని పెట్టుకోండి. మేము కానీ మ్యాచ్ గెలిచామనుకోండి, మీరందరూ మా మాట వినాలి. మనం టాస్ చేస్తున్నాం. తల తోక. నడుము నడుము. తల తోక చెప్పండి. తల తోక. తల తోక. మీరిద్దరు ఏదో ఒకటి చెప్పండి. చెప్పండి. తల తోక. నీకు లేందే అంటే తలే. వేస్తున్నాను. మాది తల, మీది తోక. ఎలా తిప్పితే తోక. ఈ రోజు జరగబోతున్నటువంటి మొగుడు పిల్లల మధ్యలో అల్కాపూర్ క్రికెట్ టోర్నమెంట్ లో తారు నాకు తారు డబ్బాలు టాస్ ఎంచుకుని ఏం చేస్తున్నారు? టాస్ గెలిచి బ్యాటింగ్ ఆడతాము. బ్యాటింగ్ ఆడుతారంట. అల్కాపూర్ పుల్కాగాళ్ళు బౌలింగ్ వేస్తారు. వెళ్ళండి. అన్నట్టు మనం మ్యాచ్ బాగా జరగాలంటే మనకి ఒక ఎంపైర్ కావాలి కదరా. నీకు పెళ్ళి ఎన్ని ఏళ్ళు అయింది? 10 సంవత్సరాలు అయిందండి. 10 సంవత్సరాలు. వారం రోజుల్లో చెప్తావేంటి నువ్వు? కొంపలంటూ పోవు, నువ్వు వెళ్ళి ఎంపైరింగ్ చెయ్యి. నాకు తెలియదండి ఎంపైర్ గురించి. నువ్వేం చేస్తుంటావు? మొక్కజొన్న బదులు ఎలా కాలుస్తుంటావు? అది 4. 10 రూపాయలకి ఎన్ని ఇస్తావు? ఒకటండి. అది అవుట్. 20 రూపాయలకి ఎన్ని ఇస్తావు? రెండండి. అది 6. నీకు వచ్చేసింది ఎంపైరింగ్. పద. ఆగరా, నీకు కొంచెం సిగ్గుందారా? పరాయి వాడు నీ భార్య మీద బాలిసి వేస్తుంటే ఎట్లా చూస్తావు? చిచ్చి అలా మాట్లాడతావుండి. దిస్ ది గేమ్, పార్ట్ ఆఫ్ ద గేమ్. ఎవడో నా మీద బాలేస్తుంటే ఊరుకుంటున్నావా? సిగ్గుందా నీకు కొంచెమైనా? నువ్వు అసలు మగాడివేనారా? ఒరేయ్ ఆ బాలి, ఆ బాలి. చేయి చూపిస్తున్నావు. రే నువ్వు కాస్త జాగ్రత్తగా పక్కుండు ఆడు. అది చెప్తున్నాను అంతే. పడితే 6 వెళ్ళిపోవాలి అలాగా పైకి. నువ్వు అమీర్పేటంత బాడీ వేసుకుని ఆ మధ్యలో రాకూడదు. చూసారా వీళ్ళ ఓవర్ యాక్షన్? అసలు నేను బాలే వేసలేదు, దాచాను. వీళ్ళు కొట్టినట్టుగా పరుగులు తీస్తున్నారు. అబ్బా పుష్ప పరుగులు కూడా చేస్తున్నారు వీళ్ళు. ఆపండి. అసలు నేను బాలే వేసలేదు, దాచేస్తే ఎలా పరిగెడతారే మీరు? యాసాలు చూద్దామని మేము పరిగెత్తింది. ఎన్ని రన్స్ తీశారు? 50 రన్లు చేసాం. ఒక్క బంతి కూడా ఇది 50 రన్స్ చేశారా? ఇన్నిసార్లు పరిగెత్తాం 50 రన్స్. పరిగెడితే ఎలాగిచ్చేస్తారు? 50 రన్లు లేవు, తూచంతే. నేను చచ్చిపోతాను. వద్దు. నేను చచ్చిపోతాను. మీరు నాకు 50 రన్స్ ఇస్తున్నారా లేదా? 50 రన్లు ఇచ్చేస్తున్నాను, తీసుకో. చెప్పాను తేలిపోతామని. తొక్కెత్తుంటే ఆపరాలేదా మీరు? అంటే ఫస్ట్ టైం ఒకరు తొక్కుతున్నారు మిమ్మల్ని, అందుకని ఆపలేదు. ఎన్ని రన్స్ తీశారు? 200. 200? అసలు నేను బాల్ వేసలేదు, పడిపోతే 200 రన్స్ తీస్తారు మీరు? ఇంతసేపు పరిగెత్తాం 200 రన్స్. లేవంతే, ఒప్పుకోండి. నేను నాకు 200 రన్స్ ఇవ్వరా? లేవంతే. నేను చచ్చిపోతున్నా. నేను కిరోసిన్ పోసుకొని చచ్చిపోతా. ఏంటి చచ్చిపోతావా? ఏ ఇంటి ఇస్తున్నావా? నీకు 200 కావాలంతే కదా? తీసుకుని చావు. తర్వాత బ్యాటింగ్ మేము చేసేస్తాం. ఓకే 200 అంటారా? ఈజీగా అలాగా అలాగా కొట్టేస్తాం. స్కిట్ లో 10 మార్కులే కొట్టలేవు, అలాగా 200 కొట్టేస్తావా? ఏయ్ ఆపండి. నేను వేసే బాల్ మీరు 6 రన్స్ కొడతారా? కొట్టాలి కదా. అయితే నేను చచ్చిపోతున్నా ఈ రోజు. మీరు 6 రన్స్ కొడితే నేను ఖచ్చితంగా చచ్చిపోతాను. అదేంటండి గేమ్ ఆడుతున్నప్పుడు 6 కొట్టాలి కదా? నేను ఊరుకోను, నేను చచ్చిపోతాను. మేము గెలవాలి కదే. మా అమ్మకి అప్పుడు చెప్పా, ఇలాంటి అసలు పెళ్లి చేయకండి. చేసింది. ఏం చేద్దాం ఇప్పుడు? వాతావరణం బాగోని కారణంగా ఆటను రద్దు చేస్తున్నాం. మిగిలిపోయిన ఆటను రేపు ఆడదాం. ఏంటి కప్పిచ్చి వెళ్ళండి. కప్పిచ్చేద్దాం, దరిద్రం వదిలిపోద్దు కదా. ఈ అల్కాపూర్ కప్పుని తారనాక తారాజువులో బలవంతంగా గెలుచుకున్నారు. ఈ కప్పును వాళ్ళకే ప్రెజెంట్ చేస్తున్నాం. పరువు మొత్తం పోయిందిరా. ఇది ఎలాగా పోయింది? ఆడల ముందు మా పరువు కూడా తీసి వింటారు నువ్వు. ఎక్స్ట్రా జబర్దస్త్.
కలదు సుఖం కమ్మని సంసారం. మాకు పెళ్ళై నెల రోజులైంది. కాదు 29 రోజులు అయింది. ఏమండి అందరికలా చెప్పకండి, మన జంటకు దిష్టి తగులుతుంది. ఏం తగలరే, దిష్టి బొమ్మలో నువ్వుంటే ఇంకెందుకు తగులుతుంది? ఏమండి ఏమండి ఏమే తూతున్నారు? ఎక్కడెక్కడో కోడి పొదుగుతున్నట్టుంటేను. చీకటి పడుతుంది, ఏం చేయమంటారు? దానికి అన్నాడు కదా లైట్ అయ్యి. ఓ నీకు స్విచ్ బోర్డు అంతది కాదు, మీకేదో సీలింగ్ ఫ్యాన్ అందేటట్టు. పాడైంది. చీకటి పడుతుంది, ఏం చేయమంటారు? ఏమన్నా చేయి, గోల మాత్రం చేయకు. ఏమండి మీరు ఎప్పుడు ఇంతే? అమ్మ దీని సంవత్సరం తగలయ్యా. ఏమండి ఫ్యాన్ స్విచ్ చేద్దాం రండి. ఫ్యాన్ అంటే సీలింగ్ ఫ్యాన్ అనుకున్నారు, టేబుల్ ఫ్యాన్ కూడా అంతది దానికి. ఇదే మన కొత్త ఇల్లు. మామయ్య గారు మీ అమ్మాయి నేను ఇక్కడ కాపురం చేయబోతున్నాం. నాదేట్లేదు అంత అమ్మాయిదే. అది కాదండి, మీకు ఇల్లు నచ్చిందా లేదా? నాదేట్లేదు అంత అమ్మాయిదే. ఇల్లు చూపించొస్తాను మామయ్య గారికి. సరేనండి, పదండి నేను మా అమ్మ చూద్దాం. కూడా ఫోన్ చేసి చెప్తాను. హలో అమ్మా, కొత్త ఇల్లుకి మారామే, చాలా బాగుంది, త్వరగా రా. పెట్టా మళ్ళీ ఎక్కడికి వచ్చావు? నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? ఇద్దరం విడిపోయాం కదా, మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు నువ్వు? ఓ అబ్బో, నోడక్క జలాలకు ప్రపంచం అంతా తిరిగి ఇక్కడికి వచ్చాను, మళ్ళీ నువ్వు నన్ను డిస్టర్బ్ చేయడానికి ఇక్కడికి వచ్చావు నువ్వు. అసలు నువ్వు ఎక్కడ ఉన్నావంటే నేను మనం ఉన్న వీధికి పోయేదాన్ని, నీ దగ్గరికి ఎందుకు వచ్చేదాన్ని? ఎవడేయుడు? నా మొగుడు. ఈడెవడు? అంతకు ముందు మొగుడు. భయ్యా మీ గురించి చెప్పింది, మేమే కొత్తగా పెళ్లి చేసుకున్నాం. ఏంటో చెప్పేది, అసలు బుద్ధి జ్ఞానం ఉండాలి నీకు. భౌతంగా విడిపోయామండి, మనసులో ఇంకా విడిపోలేదు. నేను పెళ్లి చేసుకున్నాను కదా, మీరు ఆ ఇంట్లో ఉంటారు, మేము ఇంట్లో ఉంటాం. ఇంకేంటి సమాధానం? అయిపోయింది కదా. మీ బతకది మీరు బతకండి, సిగ్గు లేకపోతే సరే. సిగ్గుంటే నీ స్కిట్లు ఎందుకు ఎంట్రీ ఇస్తా? ఇదిగోండి కాఫీ. వస్తే నాకు ఎప్పుడైనా నువ్వు కాఫీ ఇచ్చేవా? నాకు ఇచ్చేవా కాఫీ? ప్రేమగా ఎప్పుడైనా? కాదయ్యా, అలా కాదండి. మామూలు కొడతాబట్టి భౌతికంగా పోయిన మనసులో ఇంకా వెళ్ళిపోతా, బాధలు నాకు ఇంకా అలాగే ఉన్నాయని చెప్తాను. నేను ఒకసారి మీరు అర్థం చేసుకో. నేను దగ్గర చెప్తాను కాదు క్లియర్ గా చెప్పు. నీకు సిగ్గు లజ్జ ఉండాలి అసలు. ఏ మొహం పెట్టిన కాఫీతో అడిగి నువ్వు. నీకెందుకు ఇవ్వాలి? నువ్వేం పొడిచావని? నువ్వేం పొడవలేదు కాబట్టి వాడికి ఇస్తున్నా. వదిలేసి మామ వెళ్ళారండి, బుద్ధి జ్ఞానం కాఫీ ఇవ్వాలా వద్దా? అది నాదేట్లేదు అంత అమ్మాయిదే. ఇలాగంటే అసలు నీ కూతురేనా అది? నాదే. అలా కాదండి. అరే కాఫీ అది కాదమ్మా. అరే ఈ పిల్ల కోసం నా మీద కుదరలేడు, తీసుకెళ్ళు. ఏంటి గొడవ? ఇంటి ఓనర్ గారు చెప్పండి, పిల్ల ఉన్నాక మొగుడిని ఎలా చూసుకోవాలి? కళ్ళతో చూసుకోలే. అలా కాదండి, ఎప్పుడన్నా కాఫీ అన్న ఇచ్చిందా అడగండి. మొగుడిని ఎలా చూసుకోవాలి? నువ్వు కాళ్ళు దండం పెట్టుకోవాలి. అది కాదండి. ఇప్పుడు సిగ్గు ఉండాలి నీకు. సిగ్గుంటే నువ్వు చెప్పిన డైలాగులు నేను ఎందుకు చూస్తా? ఏమండి మీరు రండి. ఏంటి ఎంత టార్చర్ పెడుతున్నాడు? ఇంకో ఇల్లు చూసుకుందాం. సరే వెళ్ళి లోపలికి వెళ్ళి మంచి మటన్ ములక్కాడు వండుకురాపో. ఏమండి? ఏం మిస్ అయింది తెలుసా? దాన్ని కారు కొనిద్దాం అనుకున్నా, కానీ అది ఏమడిగిందో తెలుసా? లారీ అడిగా. తప్పే ఉందయ్యా, కారు చిన్నది లారీ పెద్దది కాబట్టి అడిగింది. అది కాదా, ఇప్పుడు తను డ్రైవింగ్ చేస్తుంది, నేను పక్కన క్లియర్ సీట్ కూర్చుంటాను. ఆ పంచావట ఎర్రగడ్డ. ఒరే ఎర్రగడ్డ నువ్వు పిలుచుకోక్కర్లేదు, అదే పిలుస్తుంది. నువ్వు రా బంగారం. ఏమండి ఏంటండి గోల? నాకు మొత్తం మెంటలు వచ్చేస్తుంది. ఆయిల్ పెట్టమంటారా? పెట్టు. సార్లు ఆయిల్ పెట్టమని అడిగాను. ఆయిల్ పెట్టండి. నువ్వేం పొడిచావు కనుక. అలా కాదు, ఆయిల్ అది కాదమ్మా. పొట్టారా, ఈ పిల్ల కోసం తీసుకెళ్ళరా, మీద కొంచెం ఎక్కేస్తుంది. ఏంటి గొడవ? ఏంటి చూడండి సార్, అంటే ఎలా ఉండాలండి? ఎలా ఉండాలి? మూడు కష్టాలు ఉన్నప్పుడు ఓదార్చాలి కదా. ఏనాడైనా ఓదార్చింది అది? అడగండి అసలు. మొగుడు అంటే ఎలా చూసుకోవాలి? ఆడెవరో తెలుసా? ఎవరో దాని మొగుడు. ఎవరో తెలుసా? నా పిల్లం. నీ పిల్లం కదా? వదిలేసావా? వచ్చే
ఏమండి ఇక ఈ గొడవలతో నేను ఉండలేదండి. నేను నా మనువు దగ్గరికి వెళ్ళిపోతా. ఏమండి నేను కూడా మీతో ఉండలేని వెళ్ళిపోతున్నాను. ఈ ఆడవాళ్ళని పెద్దగా నమ్మకూడదండి. దీన్ని అసలు నమ్మకూడదు. నేను జాగ్రత్తగా కాపురం చేసుకుంటున్నాను. నువ్వే మధ్యలో వచ్చి కాఫీ అని ములక్కాడ ఎక్స్ట్రా జబర్దస్త్. ఏం అశోక్ ఏంటి వ్యాపారం ఎలా సాగుతుంది? చాలా బాగా జరుగుతుంది. ఎందుకు మీ వ్యాపారం ఎలా జరుగుతుంది? ఏ వ్యాపారంలో ఏడ్చినట్టుందా టీమ్ లో వాడున్నంత వరకు? ఎవడన్నాడు? ఎవడంటే ఎందులే టీ అందుకో. టీ అమ్మా. టీ తాగితే అల్సర్ వస్తుందంట. కాఫీ కాఫీ తాగితే క్యాన్సర్ వస్తుందంట. పాలు తాగితే అజీర్తి చేస్తదంట. నన్ను ఏం తాగమంటారా మరి? మీరు అన్ని తాగొచ్చండి. ఏ మీకు అన్ని వచ్చేసి ఉంటాయి కదా. ఏం మాట్లాడుతున్నారో నువ్వు? అక్కడ వస్తే బాగుంటదండి. ఏంటది? కామెడీ కామెడీ. ఊరుకోండి సార్, ఇలా పెద్దదానికి మీరు ఫీల్ అవ్వకూడదు. కానీ ఒకటి అడుగుతాను చెప్పండి, మనకు పెళ్లి అయిందా? నాకు అయింది. అబ్బో ఎన్నేళ్ళు అయిందండి? పెళ్ళి 2 సంవత్సరాలు అవుతుంది అనుకుంటా. అది కాదండి, ఆవిడ వదిలేసి ఎన్నేళ్ళు అయినా అడుగు. స్టార్టింగ్ స్టార్ట్ అవుతుంది నువ్వు. కూర్చోండి. మనది ఎవరండి? అమలాపురం. ఎన్ని సంవత్సరాలు ఉన్నావు అక్కడ? 6 సంవత్సరాలు ఉన్నాను. 6 సంవత్సరాలు మిమ్మల్ని ఎలా భరించారండి బాబు? ఏం మాట్లాడుతున్నారు? ఏమండి వీళ్ళు ఊరల కంటే మీరు ఇంకా గ్రేట్ సార్. మీరు ఇక్కడ 7 సంవత్సరాల నుంచి ఉన్నారు కదా. సార్ మీరేం ఫీల్ అవ్వకండి, ఇవన్నీ మనసులో పెట్టుకోకండి, మర్చిపోండి. ఒక మంచి లెమన్ టీ తాగని చెప్తాను. నాకు వద్దు. అశోక్ లెమన్ టీ. నాకు వద్దని చెప్తే నువ్వు ఎవరు ఆర్డర్ ఇవ్వడానికి? మీకెవరు చెప్పండి, నా కోసం చెప్పుకున్నాను. రోజు రోజుకి పెరిగిపోతున్న నేరగాళ్ళు. నన్ను చూస్తున్నావేంట్రా? అంటే మీరు విన్నారా లేదో చూస్తున్నానండి. అశోక్ అవునండి, రోజు రోజుకి నేరగాళ్ళు ఇలా పెరిగిపోతుంటేనే నా దొక్కు చేయి చూపించి మాట్లాడతావేంట్రా నువ్వు? నీకెక్కడ చూపి క్యాజువల్ గా చెప్తానండి. నేరగాళ్ళు మళ్ళీ వేరే చూపిస్తావు? మామూలుగా చెప్తా. నేను వచ్చాను, కంగారు పడద్దు. దేనికి అమాయకుని పట్టుకుని నువ్వు అలా ఇచ్చేస్తాను. ప్రశాంతంగా టీ కూడా చెప్పాను కదరా, నా ఎదురుగుండా కూడా నువ్వు అలా భయపెట్టేస్తున్నావంటే ఇంటి తీసుకుని అర్జెంట్ గా పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ ఏమవుతుంది సార్? ప్లీజ్ సార్, మీకు అన్నం పెడతాను సార్. ప్లీజ్ సార్, వద్దు సార్. ఇందాక నా మీద అంతలో ఫైర్ అయిపోయారు పోలీసులు, ఎత్తే అలసల్ల పడిపోయారట. ఫైర్ ఏదండి? ఫైర్ అంటే అల్లావిడ గుర్తులేసి వెళ్ళిపోద్దండి సార్. చేతిలో లాఠీ ఉంది, నువ్వు చట్టాన్ని చేతిలో తీసుకోవద్దు. సార్ సార్ ప్లీజ్ భయం వేస్తుంది సార్ మిమ్మల్ని చూస్తుంటే. ప్లీజ్ క్షమాపణ, నాకు నచ్చలేదు సార్. చేతులు కాదండి. ప్లీజ్ ఇదంతా నిజం అనుకున్నారా? ఉత్తుదండి, పోలీసులు కూడా సరదా పోలీసులు. ఇదంతా ప్రాంక్ అండి, ఇక్కడ జరిగింది నిజం కాదు. అక్కడ కెమెరా ఉంది, చెయ్యి ఊపండి, చెయ్యి ఊపండి. మీరు 7 సంవత్సరాల్లో ఫస్ట్ టైం పర్ఫార్మెన్స్ ఇరగొట్టారు సార్. మేము సరదాగా చిన్న యూట్యూబ్ ఛానల్ ఒకటి పెట్టుకున్నామండి. దాని పేరు ఇది చెప్పండి ఒకసారి. గేదెలు కాసినట్టు కాదండి. మీరు గెలుచుకున్నారండి. సరదాగా మా యూట్యూబ్ ఛానల్ మీకు చిన్న కానుకగా ఈ అగ్గి పెట్టేస్తున్నాం. పెట్టా పుల్లలు ఏమిట్రా? అవి మీరు కొనుక్కోవాలండి. బయట కూడా దొరుకుతాయి కదరా రోడ్డు మీద? ఆ రోడ్డు నుంచే తెచ్చిచ్చాం మీ మొఖానికి, అది చాలని. ఇంకొకసారి ఫ్రాంకులు గేంకులు మాట్లాడారు. గురుగారు ఏం మనసులో పెట్టుకోకండి, సరదాగా నా కోసం ఒక కాఫీ తాగండి. నాకు వద్దు కాఫీ. అలా కాదు సార్, నా కోసం. సరే చెప్పు, డబ్బులు ఇచ్చి కొనుక్కుని తాగండి. డబ్బులు లేనప్పుడు ఎందుకు ఆర్డర్ ఇచ్చావు? నా దగ్గర లేవు కాబట్టి ఇచ్చాను. మేమో చేరు తంతున్నావు వింట్రో. సర్లేరు మీ గారు మేము చూసాం. నువ్వు చూసాము, మేము అందులో చేసాము. గురుగారు అయ్యేం మనసులో పెట్టుకోకండి, సరదా ఇలా చూడండి. ఏంట్రా ఏళ్ళు చూపిస్తున్నావు? ఏళ్ళు కాదండి, ఎన్నో చెప్పండి. 4. ఏంట్రా చౌదరి అంటావు? పర్లేదు, అన్ని పని చేస్తున్నాయి. అన్ని పని చేస్తా ఆవిడ ఎందుకు గుర్తులేసి వెళ్ళిపోద్దండి.
లేదు నేను రాత్రి పంజాబ్ లో దొంగతనం జరిగిందంటే మీరేమో అటుకేసి వెళ్ళారా అని. ఏం మాట్లాడుతున్నావురా? చూసారా మరి, అందుకే ఫ్రెండ్షిప్ కాదు. భయపడిపోతున్నావు అంటే ఇప్పుడు పోలీసు వస్తా వచ్చారు అడుగు బాబోయ్ ఫ్రాంక్ మళ్ళీ బాబోయ్ పంజాబ్ దొంగతనం నేనే చేశా ఏం చేస్తావు చెన్నైలో దొంగతనం నేనే చేశా ఆ బంగారం నా దగ్గర నేనేమను ఏం చేస్తావు కెమెరాలు అక్కడ ఇచ్చారా ఇది కూడా ఫ్రాంక్ నాకు తెలుసు ఏదో రావాలి ఏం చేసుకుంటావు నువ్వు చెప్పు 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 పోలీస్ అంటే ఏమనుకుంటున్నారా పోలీసు డైలాగ్ చెప్పకుండా నిజం కొడతాడు నిజం పోలీస్ కాబట్టి ఆయన. మీరు ఎక్కడ చెప్పనిచ్చారు ఇలా అంటే తోసేస్తున్నారు, కెమెరాలు ఎక్కడ ఉన్నాయని ఎత్తుక్కుంటున్నారు మీరు. సార్ సార్ దొంగ దొరికాడు సార్. సార్ ఎన్కౌంటర్ ఇక్కడ చేసామంటారా సార్ సరదా కోఆపరేట్ చేయండి, అయిపోద్ది అరగంట. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? సార్ గురుగారు మన నా టీ షాప్ లో మధ్య కొట్టుకొని పోయిందండి ఒకసారి అడగండి. అవునా? గురుగారు ఏంటి ఇప్పుడు మా గురుగారిని తీసుకెళ్తే ఎన్కౌంటర్ చేస్తారా? ఎన్కౌంటర్ చేయడం అలా కాదు, గన్న ఎక్కడెట్టి కలుస్తారు అంటే కొద్దిగా సార్ సుకుమారం చూసుకోమని. కాల్చిన తర్వాత సుకుమారం ఏముందిరా? ఏంటి ఆయిల్ వాడుతారంట కర్రకు రాసి. ఏంటి అంటే ఆయన సార్ తెలుసు తెలిసిపోద్ది. గురుగారు సుకుమారం కొద్దిగా కాస్ట్లీ ఆయిల్ వాడండి, లేకపోతే కాగు నూనె వాడండి. ఎక్కడ తీసుకెళ్తారు సార్? అక్కడ దింపి మళ్ళీ ఇక్కడ దిగ పెడతా ఓకేనా? అశోక్ ఏంటి గురుగారు ఇంకా రాలేదా? ఇంకా రాలేదండి. ఏడి ఎస్ఐ గారు ఏదో మూట తెచ్చి ఎక్కడ పడేసారు? అడ్డమైన చెత్త ఊరవతల భార్య ఎక్కడ తెచ్చి పడేస్తారా? వచ్చేస్తుంది. గురుగారు టీ చెప్తాను, నొప్పులన్నీ తగ్గిపోతాయి. మంచి టీ తాగుతారా? నీ బాత్ అట్టుకోవాలి కొద్దిగా ఎండ్రీ నీరు తాగేస్తాను. అశోక్ ఒక గ్లాస్ ఎంట్రీ మాట్లాడతారా నువ్వు? పర్ఫార్మెన్స్ నేను చచ్చిపోతాను. నువ్వేం చెప్తున్నావు అర్థం కావట్లేదు. ఏం చెప్తున్నావు అర్థం కాక ఎంట్రీ చచ్చిపోయేలా ఉన్నాడు. కొద్దిగా గట్టిగా చెప్పు. ఏది మళ్ళీ మళ్ళీ ఇచ్చారు కెమెరా ఎక్కడ? అబ్బా నీ ఫ్రాంకులు ఏంటి ఏంటంటే చచ్చిపోతావు నువ్వు. నువ్వు సావటం ఎందుకే? నీకు ఇప్పుడు తెలుసా? తెలీదు. మరి అలా తాగించేసారంటే దాన్ని ఆడ ఎవడో మోసం చేశాడు. ఆడ దగ్గర వెళ్ళాలి ఇక్కడ ఎడుతుంది ఫ్రాంకే. ఏమో మీ ముఖం చూస్తే మీరే మోసం చేసారేమో, లేకపోతే ఎక్కడికి వచ్చేది మాట్లాడుతున్నాడు. ఎవరు అమ్మాయికి ఇలా చేసింది? నేనే. ఎవరు అనుకుంటున్నారు? ఫ్రాంక్ నువ్వు ఎన్ని చేసి ఈసారి ఎవడ మోసపోడరా? ఫ్రాంక్ కాదురా, రియల్ పోలీస్. నా పెర్ఫార్మెన్స్ చూసి పోస్ట్ ఇచ్చారు నాకు. ఫ్రాంక్ అనుకుని చెప్పి ఎండ్రనే ఇస్తాను సార్ నోట్లో. నాకు తెలియదు అది ఫ్రాంక్ అనుకున్నాను సార్. అది ఫ్రాంక్ అనుకుని నువ్వు ఎండ్రనే ఇస్తావా? ప్లీజ్ సార్ అంటే నీ చేతిలో నువ్వు మంచి చేసేస్తావా? ప్లీజ్ సార్ నన్ను ఏం చేస్తాను? ఇలాంటి బకరా ఎవరు బిఫోరు ఎవరు ఆడతారు. మీకు ఇంకో ట్విస్ట్ తెలుసా? ఇందాక మధ్యలో నిజం వేసే వచ్చారు కదా, ఆయన నిజం కాదు, అది కూడా ఫ్రాంకే. నిజం కొట్టండి నన్ను. అది ప్రాంక్ లో ప్రాంక్ కదా, ఓ మెట్టు ఎక్కాడు. ఇప్పుడు మీరు గెలుచుకున్నారు సార్. ఎప్పుడు ఎన్ని ప్రోగ్రాంలు కన్నా సరే మా బకరా మీరే. మీరు ఈసారి గెలుచుకున్నారు. సిగరెట్ పెట్టే తీసుకోండి. సిగరెట్ లేరా? అవి మీరు కొనుక్కుని పెట్టుకోవాలండి. ఇది రోడ్డు మీద తెచ్చావా? అక్కడి నుంచి మీ మొక్కానికి అంతకంటే ఎక్కువ ఎక్కడ దొరుకుతాయి? సొంత డైలాగ్